గురుభ్యో నమః. మార్చి 15, 2026 పాప విమోచన ఏకాదశి. కొందరు దాన్ని పాప విమోచన ఏకాదశి అంటారు, కొందరు పాప విమోచన ఏకాదశి అంటారు, కొందరు కామద ఏకాదశి కూడా అంటారు దీన్ని. పాప విమోచన ఏకాదశి పాపాల నుండి విముక్తి చేసే వ్రతం. ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి దీన్ని పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ వ్రతాన్ని పాపాల నుండి విముక్తి పొందించి కలిగించే ఏకాదశిగా భావిస్తారు. పాపమోచన ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. మార్చి నెలలో పాపమోచన ఏకాదశి వ్రతం ఏ రోజు వస్తుందో వివరంగా తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తేదీ 14 మార్చి 2026 శనివారం ఉదయం 8-10 గంటలకు ప్రారంభమై మార్చి 15, 2026 ఆదివారం ఉదయం 9-16 వరకు ఉంటుంది. ఈ కారణంగా ఉదయం వ్యాపించే తేదీని ఉదయ తేదీ ప్రాముఖ్యతనిస్తూ ఏకాదశి వ్రతం 15 మార్చి 2026 ఆదివారం నాడు చేయబడుతుంది. ఈరోజు వ్రతం చేసుకోవాలి. పాప విమోచన ఏకాదశి నాడు భగవాన్ విష్ణువుని పూజించే విధానం ఉంది. మీరు వ్రతం చేసి పూజ చేసి జీవితంలో సుఖ సంపదలు పొందవచ్చు. 15 మార్చి పాప విమోచన ఏకాదశి నాడు భగవాన్ విష్ణుకు పూజా సమయం శుభముహూర్తం ఉదయం ఉంటుంది. పూజకు శుభముహూర్తం ఉదయం 8 గంటల 1 నిమిషం నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. మీరు ఈ ముహూర్తంలో పూజ అర్చన చేసుకోండి. వ్రతపారణ మరుసటి రోజు అంటే ఫాస్టింగ్ అనమాట. మరుసటి రోజు 16 మార్చిన ద్వాదశి నాడు ఉదయం 6:30 నుంచి 8:54 మధ్య చేసుకోవచ్చు. అంటే మీరు ఉపవాసం ఉంటానికి నెక్స్ట్ డే ఉదయం 6:30 నుంచి 8:54 మధ్యన ఫాస్టింగ్ బ్రేక్ చేసుకోవచ్చు. పాపమోచన ఏకాదశి విధానం. పూజా విధానం. మీరు పాపమోచన ఏకాదశి వ్రతం చేస్తుంటే ఉదయం బ్రహ్మముహూర్తం నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజా స్థలాన్ని శుభ్రపరిచి భగవాన్ విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. కలశంలో నీరు నింపి అందులో తులసి దళాలు, పోక చెక్క, అక్షతలు వేయండి. భగవాన్ ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం మరియు ఓం విష్ణవే నమో మంత్రం జపించండి. విష్ణు చాలీస పఠించండి. ఆరతి నైవేద్యం సమర్పించుకోండి. రాశి ప్రకారము మంత్రజపం. మేషరాశి వారికి ఉద్యోగంలో సఫలత పొందడానికి ఓం మహాసింహాయ నమః మరియు ఓం విశ్వంబరాయ నమః అని మంత్రం జపించండి. వృషభరాశి వారు భౌతిక సుఖాల వృద్ధి కోసం ఓం గౌరయ నమః, ఓం నిర్గుణాయ నమః అని మంత్రం జపించండి. మిథున రాశి వారు వ్యాపారంలో అభివృద్ధి కోసం ఓం శ్రీమతయ నమః మరియు ఓం చండకోపినే నమః మంత్రం జపించండి. కర్కాటక రాశి వారు శుభకార్యాలలో సఫలత పొందడానికి ఓం నందిన్య నమః మరియు ఓం శింశుమారాయ నమః అని మంత్రం జపించండి. సింహరాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఓం సావిత్రే నమః మరియు ఓం తులసే నమః అని మంత్రం జపించండి. కన్యారాశి వారు బుధదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఓం కృష్ణాయ నమః మరియు ఓం పరంతపాయ నమః అని మంత్రం జపించండి. తులరాశి వారు పాపమోచన ఏకాదశి పూజా సమయంలో ఓం కులాయ నమః, ఓం మహాబలాయ నమః మంత్రం జపించండి. వృశ్చిక రాశి వారు ఆర్థిక ఇబ్బంది తొలగించుకోవడానికి ఓం యమాయ నమః, ఓం మహాత్మనే నమః మంత్రం జపించండి. ధనురాశి వారు బృహస్పతి దేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఓం విభూతే నమః, ఓం వరప్రదాయ నమః మంత్రం జపించండి. మకర రాశి వారు శనిదేవుని కృప పొందడానికి ఓం వరదాయ నమః, ఓం పరంతపాయ నమః మంత్రం జపించండి. కుంభరాశి వారు వ్యాపార ఇబ్బంది తొలగించుకోవడానికి ఓం శ్రీ ధనంజయ నమః, ఓం అవ్యక్తాయ నమః మంత్రం జపించండి. మీనరాశి వారు పాపమోచన ఏకాదశి రోజు ఓం సమాయ నమః, ఓం మహానందాయ నమః అని మంత్రం జపించండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.